చెప్పాలంటే చాలా ఉంటాయి. వినేవాళ్ళే ఉండాలి. ఓపిక ఉండాలి. వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి విషయం కూడా ఉండాలి. పరిస్థితులు ఉండాలి. ఇంతకీ విషయం ఏంటి అని అడుగుతున్నారా? ఎక్కువ సుఖపడితే తర్వాత మళ్ళీ ఎక్కువ కష్టపడతామా? లేదు, ఎక్కువ కష్టపడితే తర్వాత ఎక్కువ సుఖపడతామా? కన్ఫ్యూజ్ చేయట్లా. విషయం ఏంటంటే, ఇప్పుడు మనిషికి సుఖం దుఃఖం వస్తుందంటారు కదా. అలా కాకుండా వీడు ఉన్న జీవితాన్ని క్రమబద్ధంగా కావాల్సినట్టుగా కష్టపడుతూ ఉంటే తర్వాత సుఖం వస్తుంది అని అనుకుంటున్నా. ఇది ఎంతవరకు నిజం? తెలిస్తే చెప్పండి. ఎలా? కామెంట్లు ఉన్నాయి కదా, రాయండి. రాస్తే నాకు కొంచెం తెలుస్తుంది. చెప్పండి.